ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగిందని, 100 రోజుల వరకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తామని, 100 రోజులలో అమలు చేయకుండా ఉంటే ప్రజల సమస్యలపై పోరాటాలకు తాము సిద్ధమవుతామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంతో పాటు కృష్ణా గోదావరి జలాల హక్కులను వినియోగించుకొని పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకే 2 గ్యారంటీలను అమలు చేశామని స్పష్టం చేస్తున్నారని, అవి 2 గ్యారంటీలను పూర్తి చేయడం లేదని, 2 గ్యారంటీలలో 2 హామీలను మాత్రమే అమలు చేశారని, వాటిలో ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపుకు ఇంతవరకు ఎంతమందికి చెల్లించారో స్పష్టం చేయాలని ఆయన కోరారు. నాయకులు, కార్యకర్తలు కొంత మెరుగ్గా పనిచేసి ఉంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఉండేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలలో మన్ననలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అర్తం రవి, కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సంతోష్ రావు, భీముడు, అహ్మద్ పాషా, సత్యం, వెంకట దాన్ని కొంత సమయం వెసులుబాటు ఉండాలి. వాళ్ళకు కూడా హనీమూన్ పీరియడ్ అయిపోవాలి. వాళ్ళు అన్నారు 100 రోజుల లోపల 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్నారు. అందుకోసం 100 రోజుల తర్వాతనే మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు దాన్ని మీద చర్చ చేయడం కరెక్ట్ కాదు నాకైతే. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా అది అవసరం, సమ్ పీరియడ్. వీళ్ళు 100 రోజులు ఫిక్స్ చేసుకున్నారు. 100 రోజులకు సంతోషం, లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు చేయాలి. ఈ లోపల నేను ఎప్పుడు కోరినట్టు ఒకటే కోరుతున్నాను, ఎవరిని, ముఖ్యమంత్రి గారిని, మాటలు కాదు చేతల్లో ఈ కృష్ణానది జలాల మీద మీ చర్యలు ఉండాలి. అసలు మన వాటా ఎంత అనేది మీకన్నా అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. కానీ ఎన్నో సందర్భాల్లో నేను ఈ యొక్క మనకు వాళ్ళకు 61%, వాళ్ళకు ఆంధ్ర ప్రాంతానికి 31%, 69% తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జిల్లాలో వాటర్ రావాలి మన క్యాచ్మెంట్ ఏరియాను బట్టి. అంటే మన కృష్ణానది జిల్లాలో 574 టీఎంసీలు మనకు రావాలి. 811లో 574 మనకు వస్తే వాళ్లకు 237 టీఎంసీలు వాళ్ళకు వస్తాయి. కానీ ఇలా వాళ్ళు వినియోగం ఎక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ అలా ఇంత వర్షాలు పడి ఇంత అది ఉన్నప్పుడు కూడా ఇలా సమాధానం చెప్పాలి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర, తెలంగాణ. ఎందుకు నాగార్జున సార్ల మనం సర్ప్లస్ అయింది కదా, ఎందుకు నాగార్జున సార్ల
ఈ క్రాప్ పంట లేకుండా పోయింది. ఇప్పుడు ఈరోజు కూడా ఏంటంటే పోటాపోటీగా ఉన్న నీళ్లను శ్రీశైలంలోకి వెళ్ళి డ్రా చేస్తున్నారు, కానీ అది ఒక అంటే పథకం ప్రకారంగా చేసుకోకపోతే నష్టపోతాం. నీటి వినియోగానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బోర్డులు వేసింది, కృష్ణా బోర్డు వేసింది, గోదావరి బోర్డు వేసింది, కానీ అవంతా నిరుపయోగంగానే ఉన్నాయి. అవి నిజానికి చెప్పాలంటే ఈరోజు అది అందుకోసం నేను ఒక్కటే వేరే ఏమి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ది కానీ తర్వాత ఇప్పుడు మనం నిధులు నియామకాల మీద మనం యొక్క ఉద్యమం జరిగింది. ఆ రోజు ఉద్యమంలో 69 మొదలుండి పోరాడినోనే. మొన్న కూడా అంటే ఎక్కువగా ఉద్యమం చేసిన నేనే. ఆ రోజు తెలుగుదేశంతో డిఫర్ అయ్యి వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా నిన్న రాజకీయ జీవితం కోసం నేను ఎప్పుడు చూసుకోలే. సరే మొన్న అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ 30 ఏళ్ళకే చచ్చిపోయింది, న్యాయంగా లేదు. దాన్ని కొద్దిగా లేపి బతికించి కాళ్ళ మీద నిలబెట్టినా అది మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లని ఆ రోజే చెప్పిన కొన్ని శక్తులు అడ్డంపడి ఇక్కడ ఉండేటువంటి అంటే నాకు ఆల్టర్నేట్గా అంటే కనిపించింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అందుకోసం దాంట్లో చేరినాను. ఆ పార్టీని కూడా బలోపేతం చేస్తాం. కొద్దిగా ఓట్లతోటి మొన్న కూడా అసెంబ్లీలో 5,300-400 ఓట్ల తేడాతోటే ఓడిపోయింది. కొద్దిగా కష్టపడి అంటే కొద్దిగా బయటపడుతున్నామేమో. అది అందరిది మాదే కార్యకర్తలదే బాధ్యత అది. ఇప్పుడు అందుకోసం ఆ పార్టీ పటిష్టత కోసం పోరాడతాం. దానికి 30 ఏళ్ళు పోయింది, ఇది 5 ఏళ్ళు అయితే దాటిని మళ్ళీ ఖచ్చితంగా అధికారంలో తీసుకొస్తాం.